తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని అల్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు 4.54 కోట్ల నిధులు మంజూరు చేశారు. శ్రీవారి ఆలయ మాడవీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రేసులు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. గోగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్లతో పైప్ లైన్లు, 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్ సంస్థల నుంచి పట్టువస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని G2 సంస్థ టీటీడీ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36.9 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు, టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మా వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోబర్గం డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ వేయాలనేటువంటి నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా టీటీడీ అవసరాల నిమిత్తం 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కోఆప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధన్నపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సహాయం చేసేందుకు అంగీకారం తెలపడం జరిగింది. నూతనంగా ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో ఈ G2 అనేటువంటి సంస్థ 19.43 ఎకరాలు ఈ టీటీడీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకునేదానికి ఈరోజు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో టీటీడీ నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తరహాలో మరో సంప్రోక్షణ జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి ప్రభుత్వం అనుమతికై వివరించాలని చెప్పి ఈ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవీ ముంబైలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్నటువంటి శ్రీవారి ఆలయం పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారి
ఆలయం నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చులను భరించేందుకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి శ్రీ సౌరభ్ బోరా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ ఆయన మొత్తం ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకొని ఈ టెంపుల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చారు. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1లో 3.61 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుపతిలోని అలిపిరి వద్ద 4.71 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించేందుకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్గా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2.71 కోట్లతో రాజగోపురం నిర్మించడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సత్యసాయి జిల్లాలో లేపాక్షి అనేటువంటి ఊరిలో నూతనంగా కళ్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. దాతల ప్రివిలేజ్కు సంబంధించిన విధి విధానాలను ఏర్పాటు చేయడానికి టీటీడీ బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం చేయడం జరిగింది. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకొని అక్కడ ఆలయం నిర్మించేదానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో కూడా ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో వాటిని కూడా కన్సిడర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డు కార్డు, ఐడి కార్డు ఇవన్నీ జారీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న 3 లక్షలకు అదనంగా మరో 2 లక్షలు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాటికి అదనంగా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రస్తుతం ప్రతి నెల అర్చకులకు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. టీటీడీ శ్రవణంలో వినికిడి లోపం నిమిత్తం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు 150 వినికిడి పరికరాలను ఉచితంగా పంపిణీ చేయాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే టీటీడీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి అక్కడ ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిని
గత 2-3 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలేదు. దానికి ఏం చేయాలనేటువంటి సుదీర్ఘంగా బోర్డులో చర్చించడం జరిగింది. దీనికి ఒక 5 మందిని ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం, బోర్డు మెంబర్లు, తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు, యూనియన్ వాళ్ళని అందరిని కూడా ఒక 5-6 మంది సభ్యులను వేసి కమిటీ వేసి దాన్ని రిపోర్ట్ తీసుకొని పనులు ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. తర్వాత ఈ అలిపిరి దగ్గర ఏదైతే మనం పెద్ద కాంప్లెక్స్ కడదాం అనుకున్నామో అది కూడా ఒక 1 మంత్లో ఒక రూపురేఖలు తీసుకొచ్చి అక్కడ స్థలం కూడా సెలెక్ట్ చేసి అది కూడా 1-2 మంత్స్లో ఫౌండేషన్ స్టోన్ వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి గోడౌన్ లేదు ఎక్కడ కూడా. మనం కనీసం 1 మంత్ కోసం కొనే సరుకులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేకుండా దాన్ని కూడా ఈ గోడౌన్లు కూడా కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం, అది ఒక 15 ఎకరాల్లో గోడౌన్లు కూడా త్వరలోనే కట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. రహదారులు ఏం కాదు, పైన హిల్స్లో ఉన్న వాటికి కొన్ని పేర్లు పెడదాం. అందరికీ ఎండల తీవ్రతను బట్టి కిందన అవసరమైన పెయింట్స్ కానీ షెడ్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రిఫరెన్స్ లెటర్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇన్ పర్సన్ వస్తే చూస్తారు, రిఫరెన్స్ లెటర్స్ క్యాన్సిల్ చేయడం. 1 May to July 15.